హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా శ్రద్ధ. టాలీవుడ్‌లో మంచి క్రేజ్ లేకపోయినప్పటికీ కూడా యూట్యూబ్‌ని షేక్ చేస్తున్నటువంటి హీరోలు ఎవరా అని అనుకుంటున్నారా? లెట్స్ హావ్ ఎ లుక్. బెల్లంకొండ శ్రీనివాస్. టాలీవుడ్‌లో తను నటించినటువంటి 'సీత' అనే సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయినప్పటికీ కూడా యూట్యూబ్‌లో మాత్రం ఏకంగా 600+ మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత బోయపాటి శ్రీనివాస్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి 'జై జానకి నాయక' సినిమా కూడా టాలీవుడ్‌లో పెద్దగా ఆడకపోయినప్పటికీ కూడా యూట్యూబ్‌లో మాత్రం ఏకంగా 820 మిలియన్ వ్యూస్‌నైతే కలెక్ట్ చేయడం జరిగింది. ఇక దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లో 'ఛత్రపతి' రీమేక్‌తో అడుగుపెట్టడం అయితే జరిగింది. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ కూడా బాలీవుడ్‌లో మాత్రం చాలా మంచి క్రేజ్‌నైతే సంపాదించుకున్నాడు ఈ హీరో. ఇక మరొక టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో అయినటువంటి 'రామ్ పోతినేని' కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా ఒక్క మంచి హిట్‌ని కూడా తన లిస్ట్‌లో అయితే వేసుకోలేకపోయాడు. ఇక తను చేస్తున్నటువంటి సినిమాలు ఏకంగా 50,00,00,000 కూడా వసూలు చేయకపోవడంతో అంత మంచి క్రేజ్‌నైతే సంపాదించుకోలేకపోతున్నాడు 'రామ్ పోతినేని'. అయినప్పటికీ కూడా తను నటించినటువంటి సినిమాలు 'ది వారియర్', 'డబల్ ఇష్మాత్' ఇలాంటి సినిమాస్ థియేటర్స్‌లో ఫ్లాప్ అనే పేరుని సంపాదించుకున్నప్పటికీ కూడా యూట్యూబ్‌లో మాత్రం ఏకంగా ఒక్కొక్కటి 600 మిలియన్‌లు అలానే 800 మిలియన్స్‌ని తన లిస్ట్‌లో అయితే వేసుకోవడం జరుగుతుంది. ఇక దీంతో ఈ ఇద్దరు హీరోలైతే యూట్యూబ్‌ని షేక్ చేస్తున్నారు అనే పేరునైతే సంపాదించుకున్నారు.